లంగా కింద మీద అవుతున్నాను అయితే ఇప్పుడు లంగా తీసి నీకు ఇయ్యాలా నేను లంగా కింద మీద అవుతున్నాను అయితే ఇప్పుడు లంగా తీసి నీకు ఇయ్యాలా నేను అదే మా అన్న పెడతలేడా అన్నం పెడుతుండు కదా అరే అరే చక్కగా మాట్లాడు ఎడుతున్నావు చక్కగా మాట్లాడు అదే మా అన్న పెడతలేడా అన్నం పెడుతుండు కదా అరే అరే చక్కగా మాట్లాడు ఎడుతున్నావు చక్కగా మాట్లాడు అరే నువ్వు రెగ్యులర్ కస్టమర్ వదినా నేను ఎట్లున్నా సన్నమున్నా మొత్తం గిట్ల మనిషి కొంచెం అట్లా పుట్టినావు ఇప్పుడే పోదామా అన్నాడు మరి వెళ్దాం మరి నువ్వు ఆడేడా చేయి పెట్టకు చెప్తున్నా ఇప్పుడే పోదామా అన్నాడు మరి వెళ్దాం మరి నువ్వు ఆడేడా చేయి పెట్టకు చెప్తున్నా లంగా కింద మీద అవుతున్నాను అయితే ఇప్పుడు లంగా తీసి నీకు ఇయ్యాలా నేను లంగా కింద మీద అవుతున్నాను అయితే ఇప్పుడు లంగా తీసి నీకు ఇయ్యాలా నేను అరే నువ్వు రెగ్యులర్ కస్టమర్ వదినా జాకెట్ ఒకటి వేసుకుంటే రైక్యా దీంట్లో లంగా తేలేదు మరి నువ్వు జాకెట్ ఒకటి వేసుకుంటే రైక్యా దీంట్లో లంగా తేలేదు మరి నువ్వు వదినా బాగున్నావా ఏం బాగున్నా అంటావు అయ్యా నువ్వు ఏమైంది వదినా ఈ బట్టలు కుట్టుడు గిట్లనేనా అరే మంచిగా రెడీ వచ్చినావు కదా కుడతారా అయ్యా ఇగో ఈ పై ఇట్లా లేస్తుంది ఇగో ఇవేంది ఇవేక్కడి ఈ బట్టలు కుట్టుడు గిట్లనేనా అరే మంచిగా రెడీ వచ్చినావు కదా కుడతారా అయ్యా ఇగో ఈ పై ఇట్లా లేస్తుంది ఇగో ఇవేంది ఇవేక్కడి ఈ కొత్తయా మళ్ళీ ఈ కొత్త అంటావు ఇగో ఇట్లా కుడతారా అయ్యా ఎవరన్నా బట్టలు పైసలు తీసుకున్నప్పుడు కడుపు అట్లా కుట్టాలి అయ్యా ఏమైంది కుడతావా ఏమో మరి నీకే ఎరక ఇగో ఈడ సరిగా లేవు అరే ఈ కుచ్చులు నువ్వేసుకోవాలి నువ్వు కుట్టుకోవాలి ఇవి ఇప్పుడు నేను కుట్టాలా పైసలు ఇచ్చినప్పుడు ఈ బటన్ కుట్టిస్తారా నేను కుట్టుకోవాలనా అరే ఇవి మర్చిపోయినేమో వదినా నేను సరే మర్చిపోయినవు ఇగో ఈడ చింపేసినావు నేనెందుకు చింపుతా ఇది ఇగో ఈడ చింపేసినావు ఈడ ఇగో వేసుకునే పోతే నేను ఈడ ఈ బొగ్గలన్నీ పోయినాయి ఇట్లా కుడితే నేను ఎట్లా వేసుకోవాలయ్యా బట్టలు చెప్పు అరే ఇదైతే బాగానే ఉంది కదా ఏడ బాగుంది ఇగో కరెక్ట్ చూడు ఈడనేమో కిందికి అయింది మీదికి అయింది ఇక్కడనేమో కిందికి అయింది సరే మరి కొలత తీసుకొని మళ్ళీ కుట్టాలా మళ్ళీ కుట్ట నీకు వస్తుందా ఇది నేను సెట్ చేస్తా వదినా ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు ఏం మాట్లాడతావు మరి నువ్వు మాట్లాడంతే జర కొంచెం ఉండాలి మనిషి ఎందుకు ఇంత గుర్తు అవుతున్నావు వదినా నువ్వు ఇంత పైసలు పెట్టి తెచ్చినప్పుడు జర చూసి కుట్టాలి మంచిగా ఉంది కదా ఇది వేసుకొని చూడు మరి వేసుకొని చూడు ఇగో లంగా ఒకటి వేసుకుంటే జాకెట్ ఒకటి వేసుకుంటే రైక్యా దీంట్లో లంగా తేలేదు మరి నువ్వు జాకెట్ ఒకటి వేసుకుంటే రైక్యా దీంట్లో లంగా తేలేదు మరి నువ్వు ఇగో ఇది కదా ఇంకో లంగేది ఇంకో లంగా ఆడ పెట్టి వచ్చిన ఏం చేయాలి ఇగో ఈ బట్టలు వేసుకుందామని అనుకుంటే పెళ్లికి పోదామంటాను ఇగో ఫంక్షన్ పోదామని అంటే ఇగో ఈ లంగా ఈ జాకెట్ దాని మింది వేసుకుందామంటే అది వస్తానే లేదు మళ్ళీ వేరే వేసుకొని రావాల్సి వచ్చే నాకు సరే అరే మంచి కోల్తా తీసుకో మరి ఇది తీసేయి అమ్మ చెప్పే నాకు పొద్దు పొద్దున ఎవరి ముఖం చూస్తూనేమో నీ కాడ వచ్చి కలబడితే అయ్యో ఇగో ఇటు చూడు నువ్వు ఇటు చూడు నేను చెప్తున్నది నేను కొలత తీసుకుంటా నువ్వు టెన్షన్ ఏం పడకు ఇప్పుడే ఎప్పుడుంది ఫంక్షన్ నీకు ఇప్పుడు పోవాలి నేను టైం అవుతుంది ఒకటి ఎట్లయితుంది
ఇప్పుడే పోవాలా? మరి నేనేం చెప్తి, నేను తొందరగా కుట్టిస్తే పోతా మరిదే అని చెప్తి. నువ్వేమో ఇవన్నీ ఇట్లా కాల పెట్టి పెడతీవి. ఎవరి ముఖం చూస్తేనేమో పొద్దు పొద్దుగా లేచి నీ దగ్గరకు వచ్చి పడుతుంది నేను. సరే మరి ఇగో మా భార్య సారీ కట్టుకోసేపు అది ఇప్పి మరి నేను కుట్టిస్తాను. నేను ఒకరు మోతాదు కాదు బట్టలు వేసుకునికే, నా బట్టలు నాకే సింగారం, మంది బట్టలు నేను వేసుకోను. మరి ఎందుకు ఇంత గుర్తు అవుతున్నావు నువ్వు ఈడికి వచ్చి? ఈడికి వచ్చి అంటే నేను మంత ఇప్పుడు నీ దగ్గర బట్టలు నీకు కుచ్చులు వేసి ఎందుకు ఒక మాట ఇప్పుడు నీ దగ్గర నేను బట్టలు కుట్టించుకున్నా, నీ దగ్గర అడగకపోతే నేను మంచి దగ్గర అడగలనా? ఇప్పుడు షాప్ దా పోయి బట్టల దుకాణంలో పోయి బట్టలు తీసుకుంటా నేను. అయ్యా నీ బట్టలు బాగలేవు, నేను తీసుకొని వేరే దగ్గర అడిగితే వాళ్ళు తీసుకుంటారా? నేను అట్లా అంటలే వదినా నీకు. ఇగో మా భార్య బట్టలు ఉన్నాయి, నువ్వు వేసుకో, నీకు కుచ్చులు వేసి మంచిగా గుట్టిస్తా, కొద్దిసేపు పైనకి వెళ్దులే, ఇంకేంది? అరే నువ్వు రెగ్యులర్ కస్టమర్ వదినా, వదినా. నా మొగుడు నాకు సింగారం, నా బట్టలు నాకు సింగారం. నీ పెండ్లం నీకే సింగారం కదా, మండి పెండ్లం నీకు సింగారం కాదు కదా. గట్ల నేను నా బట్టలు నాకే సింగారం అయ్యా. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావో చెయ్యిగా. ఇప్పుడు నీకు కుట్లేసి అంతేనా? నాకేసి ఇప్పుడే నాకు అది మొత్తం లంగా కింద మీద అంటున్నావు కదా, మరి సరి చేసేకుంటే చూడు. లంగా కింద మీద అయితే ఇప్పుడు లంగా తీసి నీకు ఇయ్యాలా నేను? లంగా కింద మీద అయితే ఇప్పుడు లంగా తీసి నీకు ఇయ్యాలా నేను? నా భార్య బట్టలు ఉన్నాయి వదినా, ఎందుకు ఇంత గుస్సు అవుతున్నావు నువ్వు? కుట్టేటప్పుడు తెలియదా? ఏం నేర్చుకున్నావు? గట్లా 10 సార్లు గిట్లా అని ఏమో రాసుకుంటే కదా. రాసుకున్నా ఇక అడవిట్లో మర్చిపోయినా. నీ లెక్క చాలా మంది వస్తారు కదా. ఏం మాట్లాడతావయ్యా ఊకుండు జరా. ఎంతమంది వస్తే నీ పనే అది. ఎంతమంది వచ్చినా నువ్వు కుట్టించేది బాధ్యత నీది. పైసలు తీసుకుంటలేవా? ఉత్తపుణ్యానికి కుడుతున్నావా? ఏమైంది దీనికి? తీసుకున్న పైసలు పే కట్టాలి. ఏమైనా చేసినప్పుడు పని మా భార్య చేసుకొని రా పోను. నేను వేసుకోనయ్యా, లేకుంటే లంగా వద్దు. ఇది సరి చేయి. ఇది ఎట్లా అట్లా వేసుకొని కాల పడతా నేను. అదొకటి కింద మీద అయితే అందరు చూసి నవ్వుతారు. కింద మీద అయితే అందరు చూసి నవ్వుతారు. నవ్వని అయ్యా, ఏం కదా. ఇచ్చిన పానానికి ఏం చేయాలి? పోవాలి ఇక, నాకు లేట్ అవుతుంది. ఫంక్షన్ లా అందరు నిన్నే చూస్తారు. వదినా గుస్తా అవ్వకు వదినా నువ్వు. నువ్వు కొత్త బట్టలు తెచ్చి కొత్త బట్టలు తెచ్చియాలా? తీసుకున్న పాపానికి. సరే బట్ట తెచ్చి పో, కుట్టిస్తా నీకు. మళ్ళీ తెచ్చియాలా నేను? పైసలు కదా పుణ్యానికి వచ్చినాయి అనుకున్నావా? యాడికెళ్ళి వచ్చినాయి? తీసుకురా పో. ఇప్పుడే పోదామా? మరి నువ్వు ఆడిన సేవ్ ఎట్టకు చెప్తున్నా. ఇప్పుడే పోదామా? నువ్వు ఆడిన సేవ్ ఎట్టకు చెప్తున్నా. వెళ్దాం పావదినా. ఇగో ఆ బట్ట తీసుకొచ్చి మంచిగా ఇంకా ఏంది కొలత గిట్ట తీసుకుంటా. కొలత తీసుకొని ఇస్తాపా, చేసిస్తావు వదినా. ఏం మనిషివయ్యా నీవు? అయ్యో బట్టలన్నీ గిట్ల ఖరాబ్ చేసి పెడతారా ఇంట్లో? అది బుడ్డది చెప్పకుంటే నేను ఇక్కడ రానే రాకుట్టి కాలవాడి చెప్పి అది ఏడుకెళ్ళి వచ్చి ఉండేమో. ఏ ముఖం చూస్తేనేమో పొద్దుగల లేచి. సరే కుడతలే గానీ, సరే నాకు కొలత ఇచ్చిపో. మరి నేను మర్చిపోయినా వదినా. అరే కొంచెం నిన్న హడవాడిలో ఉండే, నువ్వేమో మర్చిపోతావయ్యా. ఇచ్చిన బట్టలు కరెక్ట్ కుట్టనికి రాకపోతే ఎందుకు మరి? ఇగో మళ్ళీ మంది బట్టలు తీసుకున్నప్పుడు పైసలకు తెస్తారు, పుణ్యానికి ఏం తీసుకోరారు కదా. మళ్ళీ తీసుకుంటాయి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం తీసుకుంటావు మాట్లాడతావయ్యా నువ్వు. 10 సార్లు రాసుకుంటారు ఆ బుక్ లో ఏమున్నదో అంతగానో. 10 సార్లు రాసుకుంటారు. ఎందుకు రాసుకుంటారేమో. ఎందుకు గుస్తా అవుతున్నావు నువ్వు? ఉత్తగానే రాసుకుంటారు, ఆడ ఏముండదు. కొలతలు తెలివా? 10 సార్లు రాసుకునికే 2 చేతులు అయితే తీసుకుంటారు. ఆడ నేర్చిర్రయ్యా మీరు? ఇటు కాదు, ఇట్రా ఇట్రా. తిన్నావా వదినా? తిన్నా గడ్డి తిన్నావా? నువ్వు కుట్టిన కుట్లకు చేసిన పనికి ఇంకా తింటారు కూడా అన్నము. అయ్యో ఇది నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా ఈ పూట. ఏం తీస్తారా? అది తీస్తారు ఎవరైనా. గదేం చేయడానికి ఇంకెందుకు అవసరం లేదు. అన్ని కొలతలు తీసుకొని మస్తు కుట్టినావు. ఆడిడా కుట్లు పెట్టుకుంటా, ఆడ ఈడ తెచ్చేసుకుంటా. ఎవరు లేని నువ్వే కుడుతున్నావయ్యా. కుట్లు తీసుకోకుండా ఇట్లానే అవుతుంది మరి, కింద మీద అవుతుంది. నీకు రైగా తీసుకొని కుట్టాలే. నువ్వు పే మీద కొలతలు తీసుకుంటావేని? పే మీద కొలతలు తీసుకొని కుడతా. అందరు పే మీదనే తీసుకుంటారు. మేమేం తీయమట్లా.
మరి ఏడిస్తావు ఎట్లా ఇస్తావు ఎట్లా కుట్టాలి తిడతారు అట్లా ఏం మేము మరి ఎవరు లేరు మరి మా భార్యను పిలవాలా కొలత తీసుకోవడానికి మరి పెట్టాలి నువ్వు రైక ఇచ్చినప్పుడు రైక తీసి కుట్టాలి మొన్న తీసుకుంటివి మళ్ళీ బాగలేదంటే మళ్ళీ కొలతలో కాడికి వచ్చినావు అరే మొన్న కొలత నేను ఇగో, మొన్న సరిగా తీసుకోలే వదినా అరే నువ్వు ఇంత గుస్స ఎందుకు అవుతున్నావు ఇయ్యాల మీ పని ఏమైనా తాగొచ్చినావా ఏంది మీ పని ఏమైనా తాగొచ్చినావా ఏంది ఈపులు వలుగుతాయి ఇంకోసారి తాగినావు కాబట్టి మాట్లాడితే మరి ఎప్పుడు లేంది ఇయ్యాల ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నాయింది కొత్తగా తాగుడికి కూడా మాట్లాడాలంటే మూతి వలుగుతుంది ఏంది బట్టకంతా ఖరాబ్ చేస్తే కడుపు మంటదా అరే ఏం ఖరాబ్ చేసినా నీకు కొత్త కొనిస్తాలే నువ్వు ఏం మనిషివయ్యా ఇంత మంచి బట్ట 2000 పెట్టి తెస్తే నేను అంత ఖరాబ్ చేసి పాడు చేసి తగలాడితే అక్కడ ఏడ వస్తున్నాయేమో నీ ముఖం చూసుకుంటా మంది దాన్ని పోయింటే ఏడైనా పోయి కుట్టించుకుంటే మంచిగా గుర్తుంటుంది సరే కానీ ఇంకా నువ్వు ఇగో ఇవే కుట్టియాలి కదా నీకు ఏం తగలాడి ఇది ఒకటేనా అది కింద మీద అయింది మళ్ళీ రేపు తెచ్చి ఇస్తావా ఇవాళ ఇస్తావా మరి ఇవన్నీ గుట్టు ఇక అప్పుడు నాకు ఇప్పుడు కావాలి పెళ్లి కావాలి నేను పెళ్లికి పోతే ఆ సగం లంగా వేసుకొని పోతే ఎవరైనా చూసి నవ్వుతారు పెళ్లికి పోతే ఆ సగం లంగా వేసుకొని పోతే ఎవరైనా చూసి నవ్వుతారు నేను ఎట్లన్నా వేసుకొని తగలాడతాయా నువ్వు అది ఒకటి కుట్టి నా కుట్టి పంచంలో పోవాలి నేను తగలాడి ఇచ్చిన పాపానికి తప్పదు అమ్మ ఇన్ని దుడ్లు పెట్టి ఇస్తే మొత్తం ఖరాబ్ చేసి పెట్టింది ఇప్పుడు టైం లేదు వదినా రేపు కుడతా ఇవాళ ఏడా టైం ఉంది మిషన్లన్నీ వాళ్ళు కొడతా నాకు ఇప్పుడు కుట్టి మనిషిగా అయ్యో కుట్టి సాగు మంది తన పోయితే మంచిగా కుట్టిస్తుండ్రి నాకు నేను ఇచ్చిన బట్ట ఇగో పైన ఎంత మంచి తీసుకుంటలేవా ఇగో గిసే గిడి ఇంత ఇట్లా ఇట్లా అటు ఇటు బాగానే ఉంది కదా అటు ఇటు బాగానే ఉంది కదా ఇంకా ఆ రైకేనా అంటున్నా నేను ఉన్నవాని వీకి పెట్టినావు మంచికి నేను ఎట్లున్నా సన్నమున్నా సన్నమున్నా మొత్తం గింత గిట్ల మనిషి కొంచెం పుట్టినావు బగ్గా తినేటోళ్ళు వేసుకున్నట్లు కుట్టినావు లావు అవుతావుగా వదినా నువ్వు నేను ఏడైతే లావు చూడు ఏమైనా ఉన్నానా నేను మంచి తింటలేవా చూడు బగ్గా ఉన్నా నేను మా అన్న పెడతలే తిప్పి కొడితే 20 కిలోలు లేను నేను అదే మా అన్న పెడతలేడా అన్నం పెడుతుండు కదా అరే చక్కగా మాట్లాడు ఎడుతున్నావు చక్కగా మాట్లాడు అదే మా అన్న పెడతలేడా అన్నం పెడుతుండు కదా అరే చక్కగా మాట్లాడు ఎడుతున్నావు చక్కగా మాట్లాడు కొలత ఇచ్చినావు కదా నేను కుట్టిస్తలేవు నువ్వు టెన్షన్ ఏం పడకు నాకు ఇప్పుడే కావాలి నేను ఇప్పుడు పంచని పోలే నాకు ఇప్పుడే కావాలి నువ్వు ఎట్లా ఏం చేస్తావో నాకు తెలియదు కుట్టి నాకు అంతే సరేనా సరే రేపు కుట్టిస్తాలే ఏం మనిషి ఏమో వేరే తన ఇచ్చింటే మంచిగా బట్టలు కుట్టి నాకు